సార్ ఈ మీసాలకి భయపడే 20 రూపాయలు ఇస్తున్నారు. కుమారస్వామి దాన్ని తీసేయమంటున్నాడు. ఆయన చెప్పాడు నేను తీసాడనుకోండి ఆ ఫేస్కి 5 రూపాయల వర్త్ కూడా ఉండదు. మేమే నానా కష్టాలు పడి స్టేషన్ కి ఎండనక వాననక తిరిగి 6 లక్షలు అప్పు చెప్తున్నాం. అది కాక మీకు 2 లక్షలు కమిషన్ ఇవ్వాలి. ఈ కుమారస్వామి ఇలా చేస్తే ఇంకేమిస్తాం? మీరు మీ కూతురిని డాక్టర్ అలా చదివిస్తారు. నర్సే, నాకు తెలిసిన నర్సింగ్ కాలేజ్ ఉంది, మాట్లాడినా. కుమారస్వామి మీద కమిషనర్ కి మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు అతను నేనేమీ చేయలేను. మీరు పబ్లిక్ దగ్గర నుండి అతని మీద ఏదైనా కంప్లైంట్ తీసుకురండి. అది కమిషనర్ ఫార్వర్డ్ చేసి అతను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తా. ఎవరు రాయి పాప? నా కూతురు సార్. నిజమేనా? అవును సార్. పేరేంటి? అరుంధతి సార్. అరుంధత? అరుంధత? ఇదిగో తాగు. మా ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఏదో కంప్లైంట్ ఇవ్వమ్మా, రాసుకుంటాను. మర్యాదగా లేదంటే టీ మొహం మీద బస్తారా? ఇదిగా దేవుళ్ళ టైర్ మీద కంప్లైంట్ ఇవ్వాలట. ఏ ఇట్రా. నిన్న మా పొగరబోతుడు నిన్ను పక్కకు తీసుకెళ్లేదో మాట్లాడాడు కదా, మేమందరం చూసాం. ఏమన్నాడు? బెదిరించాడా? బిజినెస్ వదిలేయి, అదొదిలేయి, అచ్చేయకు ఇచ్చేయకు అని చెప్పి అడ్వైస్ ఇచ్చి చావు కొట్టాడు కదా నిన్ను. వాడు అలాంటోడే. మేము నీకు హెల్ప్ చేస్తాం. మ్యాటర్ చెప్పు. వాడు డబ్బులు ఇవ్వకుండా బెదిరించి రేప్ చేశాడని రాసి కంప్లైంట్ ఇవ్వు. అలా చేస్తే నువ్వు రైడింగ్ లో ఎక్కడ దొరికినా సరే ₹1 కూడా మామూలు తీసుకో. రూపాయి కూడా. సంతకం పెట్టు. నీ పేరేంటి? నిన్న రాత్రి 12 గంటలకి కుమారస్వామి సారు రౌండ్స్ కొచ్చారు. ఆగు. ఆగు. ఎందుకు పరిగెడుతున్నావు? మీరు నా కోసం వచ్చారని భయపడి పరిగెత్తాను. ఎప్పుడైనా గుంపులో చైన్ స్నాచర్ ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి సడన్ గానే ఇలా పరిగెడుతుంటాను. ఒకవేళ నిజమైన దొంగ అక్కడ ఉంటే కంగారుగా పరిగెడతాడు. నువ్వు నన్ను చూసి కంగారుగా పరిగెత్తావు. నువ్వు చైన్ స్నాచర్ వా? నేను చైన్ స్నాచర్ కాను సార్. ఎందుకు పరిగెత్తావు? నేను చైన్ స్నాచర్ని కాను సార్. కడుపు నింపుకోవటానికి ఒళ్ళమ్ముకునేదాన్ని సార్. నన్ను పట్టుకొని కోర్టులో కేసులను తిప్పుతారని భయంతో పరిగెత్తా. నీ వెనకాల ఎవరు వెళ్తున్నారు చూడు. ఓ అమ్మాయి ఒంటరిగా నడిచి వెళ్తుంది. ఇటు 2 అమ్మాయిలు స్కూటీలో వెళ్తున్నారు సార్. మీరు మిమ్మల్ని బలి చేసుకుని తప్పు చేయాలనుకుంటున్న వాళ్ళు తృప్తిపరుస్తున్నారు కాబట్టి మిడ్ నైట్ ఈ టైంలో కూడా ఎంతో కొంత హాయిగా నడవగలుగుతున్నారు వాళ్ళు. అలానే నువ్వు చేసే పని నేను సమర్థించలేను. నీకు ఉద్యోగం చూస్తాను, ఆ ఉద్యోగం చేసుకుంటూ ధైర్యంగా పొగరుగా రోషంగా బతుకు. ఇక నుంచి ఎవరైనా ఇబ్బంది పెడితే అది పోలీస్ అయినా సరే నాకొచ్చి చెప్పు, తోట తీస్తాం. అది కొంగు తీసి దోపే స్టైల్ చూసి అర్థమైంది కుమారస్వామి ఈ ఏరియాను కూడా కవర్ చేశాడని. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? నేను నిద్రపోయి 10 రోజులైంది డాక్టర్. పడుకున్న నిద్ర రావట్లేదు. మనసులో ఏదైనా బాధపడుతున్నారా? తమ్ముడు చనిపోయాడు. కళ్ళు మూస్తే చాలు వాడే గుర్తొస్తున్నాడు. మీ తమ్ముడు ఎలా చనిపోయాడు? నేనే చంపాను. పైన పెద్ద డాక్టర్ ఉన్నారు, వెళ్ళి ఆవిడ్ని కలవండి. సరే.